హాయ్ అండి. ఇంకా జానకి చనిపోయిందని అందరూ చాలా బాధపడుతూ ఉంటారు కదా. అలాగే అష్టలక్ష్మి చేతిలో పూలదండ ఉంటుందన్నమాట. చూడండి డాక్టర్ అమ్మ, ఇంకా జానకి ఫోటోకి దండ వేయండి అనేసి అష్టలక్ష్మి అంటూ ఉంటే, ఇంకా హాసిని కూడా అష్టలక్ష్మి చేతిలో ఉన్న పూలదండ తీసి జానకి ఫోటోకి వేయబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి బాబీ అంటాడనమాట, చూడు కలరు, నువ్వు దండ వేయటానికి వీల్లేదు, నువ్వు పూలదండ జానకి ఫోటోకి వెయ్యొద్దు అనేసి అనగాని, అదేంటి శివ ఆ మాట అంటావేంటి, ఇంకా జానకి చనిపోయింది, జానకి చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ మనం చూసుకోవాలి, మనమే చెయ్యాలి కదా అని చెప్పేసి మా హాసిని బాగా బాబీకి చెప్తూ ఉంటే, బాబీ అంటూ ఉంటాడు, జానకి ఎప్పుడు అంటూ ఉంటుంది, మా అమ్మ మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇంకా సత్యమ్మే నన్ను దగ్గరికి తీసుకొని చూసుకుంది, ఆ తర్వాత నువ్వే నన్ను చూసుకోవాల్సింది బావా అనేసి ఎప్పుడు జానకి నాతో అంటూ ఉండేది. మరి ఏంటి జానకి, అలా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు చెప్పు జానకి, అయినా కూడా నువ్వు చనిపోయావంటే నా మనసు అస్సలు అంగీకరించట్లేదు, నువ్వు ఎక్కడో బ్రతికే ఉంటావు, నువ్వు తిరిగి వస్తావు జానకి అని చెప్పేసి బాబీ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే, అక్కడే ఉన్నటువంటి డాష్ అంటూ ఉంటాడు, అల్లుడు అలా అనమాక అల్లుడు, జానకి చనిపోయింది, జానకి చనిపోయిన ప్లేస్లో జానకికి సంబంధించిన వస్తువులు పోలీసులు మనకి ఇచ్చారు కదా, అవి మన జానకివే కదా, మరి జానకి చనిపోతే చనిపోలేదు అనుకుంటూ ఉండటం కూడా మంచిది కాదు అని చెప్పేసి డాష్ బాబీకి చాలా నచ్చ చెప్పే పనులు చెప్తూ ఉంటాడు. అప్పుడే హాసిని అంటుంది, అవును శివ, అలా ఏడో మాకు, జానకి చనిపోయింది, దాన్ని మనం జీర్ణం చేసుకోవాలి, తప్పదు, చనిపోయిన జానకి తిరిగి రాదు కదా అని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి పూలదండని జానకి ఫోటోకి వేస్తుంది. అక్కడే కుంకుమ ఉంటే జానకి ఫోటోకి పెట్టేస్తుంది అన్నమాట. ఇంకా పెట్టేసి ఇంకా ఏడుస్తూ ఉంటారు, నీకు పెళ్ళేమో అలా అయ్యింది, నువ్వు చావేమో ఇలా అయ్యింది, ఏంటి జానకి ఇలా అయ్యింది అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుందన్నమాట హాసిని. అప్పుడే అక్కడికి గంగాధరం గారు వస్తారు. లాయర్ గంగాధరం గారు ఉన్నారు కదా, ముందు నుంచి కూడా జానకి చనిపోలేదు అనేసి గంగాధరం గారికి గట్టి నమ్మకం ఉంటుంది. ఇంకా గంగాధరం గారు మామూలుగానే బాబీ వాళ్ళ ఇంటికి వచ్చేలోపు ఇక్కడ సిచ్యువేషన్ జానకి దండ వేయటము, జానకి బొట్టు పెట్టడము, వీళ్ళందరూ బాధపడటం చూస్తూ అలాగే కూర్చొని ఉండిపోతాడు. వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వీళ్ళు చేసిన తర్వాత అప్పుడే బాబీ అడుగుతాడనమాట, ఏంటి సార్ ఇలా వచ్చారు, మీ ఫీజు కోసం వచ్చారా అని చెప్పేసి హాసిని బాబీ ఇద్దరు కలిసి గంగాధరం సార్ని అడుగుతారనమాట, లాయర్ గారిని. అప్పుడే లాయర్ గారు చెప్తూ ఉంటారు, అవును నా ఫీజు కోసమే నేను వచ్చాను అనేసి తన మొహం మీదే చెప్పేస్తాడు. అప్పుడే బాబీ అంటాడనమాట, ఎక్కడ సార్, నా జానకి చనిపోయింది, ఎవరో నా జానకిని చంపేశారు అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటే గంగాధరం గారు అంటారు, జానకి ఎక్కడికి చనిపోలేదని నా మనసు చెప్తుంది, నేను చెప్పిన విధంగా జరుగుతుంది కూడా, జానకి చనిపోలేదని నాకు గట్టిగా నమ్మకం, కాబట్టి జానకి చనిపోయింది అనేసి ఫోటోకి దండలేయటం, బొట్టులు పెట్టడం ఇవన్నీ మానుకోండి, ముందు ఆ ఫోటోకి వేసినటువంటి దండ అవన్నీ తీసేయండి అని చెప్పేసి గంగాధరం చెప్పి, ఇంకా జానకి చక్కగా ఇంటికి తిరిగి వచ్చిన రోజు నా ఫీజు తీసుకుంటానన్న శుభవార్త కూడా వాళ్ళకి చెప్పి వెళ్తాడనమాట. జానకి వస్తుంది, జానకి వచ్చిన రోజు నా ఫీజు తీసుకుంటానని ఆ లాయర్ గారు అలా అనటం ఇంకా బాబీకి, హాసినికి, డాష్కి అందరికీ విపరీతమైన ఇంకా సంతోషం వచ్చేస్తుంది అనమాట. అంటే జానకి చనిపోలేదు, జానకి ఎక్కడో బతికే ఉంది అని లాయర్ గారు కూడా నమ్ముతున్నారు అనేసి, చూసేవా కలరు, నేను చెప్పిన విధంగానే లాయర్ గారు కూడా నమ్ముతున్నారు, అంటే జానకి చనిపోలేదు, ఎక్కడో సేఫ్గానే ఉంది, దీని అంతటికీ కారణం ఆ డీసీపీఏ అని చెప్పేసి బాబీ గట్టిగా అరుస్తూ ఉంటే, అప్పుడే హాసిని అంటుంది, నువ్వు చెప్పింది నిజమేరా, కన్ఫామ్గా ఈ విషయంలో డీసీపీకి హ్యాండ్ ఉంది, ఇంకా జానకిని కిడ్నాప్ చేసింది అతని, చేపించింది కూడా అతని అని చెప్పేసి హాసిని కూడా నిర్ధారించేసుకుంటుంది. ఇంకా జానకి ఫోటోకు ఉన్నటువంటి దండ, బొట్టు అన్నీ తీసేస్తారు. జానకి ఫోటో చేతితో పట్టుకుని, ఎక్కడున్నావు జానకి, ఎప్పుడు తిరిగి వస్తావు జానకి అని చెప్పేసి హాసిని ఏడుస్తూ అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు సన్నీ ఒకసారి బాబీ గారికి కాళ్ళు చేతులు ఎరగదీస్తాను, అప్పుడు ఈ కర్ర బాగా ఉపయోగపడుతుంది అనేసి ఒక కర్ర ఇస్తాడనమాట బాబీకి, హాసిని చేత పంపిస్తాడు. హాసిని ఆ బాబీకి ఇస్తుంది కదా, ఆ కర్ర ఆ మూలలో కనపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే అంటాడు, ఈ కర్ర తీసుకుని వెళ్ళి 4 బాదులు తల మీద వేశానంటే వాడే నిజం చెప్తాడు, ఈరోజు అసలు వాడి చేత నిజం చెప్పించేదాకా కూడా నేను ఇంటికి తిరిగి రాను అనేసి ఆ కర్ర తీసుకొని టపా 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 గబగబా పరిగెత్తుకుంటూ మొత్తానికి సన్నీ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడనమాట. ఈలోపే సన్నీ శివుణ్ణి కలుస్తాడు, అలాగే సహదేవుని కూడా కలుస్తాడు. శివుణ్ణి కలిసి, శివుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, ఇవాళ రోజున నేను ఇలా ఉండగలుగుతున్నాను అంటే అదంతా కూడా నీ వల్లే, ఎందుకంటే జానకి తప్పించుకొని బయటకు వచ్చేసిందే అనుకో, ఒకవేళ
ఇంకా నా సంగతి అయిపోయి ఉండేది. కాకపోతే నువ్వే అంతా కూడా నువ్వే చూసుకున్నావు, చాలా చాలా థ్యాంక్ యూ. నీకు రావాల్సిన డబ్బులు అనుకున్న దానికంటే కూడా డబ్బులు ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఇంక దరిదాపుల్లో ఎక్కడ కనపడ, మాకు అవసరమైనప్పుడు నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు రా అని చెప్పేసి ఇంకా సన్నీ చక్కగా శివుడికి చెప్తూ ఉంటే అప్పుడే శివుడు అంటూ ఉంటాడు, నాకు చాలా బాగా నచ్చింది జానకిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. నేను జానకిని లవ్ చేస్తున్నా, అప్పుడే ఆ టైంలో మీరు అలా చెప్పేశారు కాబట్టి నా జానకిని చంపుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే అలా అనుకుంటూ ఉంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఆ జానకి తప్పించుకొని బయటకు వస్తే నా అంతు చూస్తుంది, నా విషయం అందరికీ చెప్పేస్తుందా, నేను భయంతో చేస్తూ ఉంటే నీకు జానకితో పెళ్లి కావాల్సి వచ్చిందా అనేసి లాగిపెట్టి ఒక పీగుతాడు. నేను ఫోన్ చేసేదాకా నువ్వు ఎక్కడ కనపడటానికి వీల్లేదు, నువ్వు మీ అక్క ఎక్కడికన్నా వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పగానే సరే సార్ అని చెప్పేసి కొట్టిన చెంప పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట శివుడు. ఇంకా అలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ సహదేవ్ని కలుస్తాడు. సహదేవ్, ఇంకా మనం బాబీని అరెస్ట్ చేయాల్సిన గడియల దగ్గరికి వచ్చేసాయి కాబట్టి మీరు వెళ్ళి ముందు బాబీ గారిని అరెస్ట్ చేసి తీసుకొని రండి అనేసి ఇంకా మొత్తము, ఎందుకంటే జానకిని చంపింది అనేసి వాడినన్న ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి బాబీ గారిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి సన్నీ చెప్తాడనమాట. ఇంకా సహదేవ్ కూడా సరే సార్ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్వరమ్మ సన్నీని అడుగుతూ ఉంటుందన్నమాట. సన్నీ, ఆ జానకిని చంపింది ఎవరో ఏమన్నా తెలిసిందా? పాపం ఆ జానకి చనిపోయిందని అందరు తెగ బాధపడిపోతున్నారు. జానకి చనిపోయిన విషయం ఇంకా సత్యమ్మకు కూడా తెలియదు, సత్యమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది, త్వరగా కనుక్కోండి సన్నీ అని చెప్పేసి సన్నీ స్వరమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జానకి గురించి. అప్పుడే బాబీ వస్తాడు. బాబీ వచ్చి టపా సన్నీని రాళ్ళ కొడతాడనమాట. స్వరం అరుస్తూ ఉంటుంది, రే బాబీ నువ్వు కామ్గా ఉండరా, ఎందుకు సన్నీని ఇలా కొడుతున్నావు, ఆగరా అని చెప్పేసి ఎంత అడ్డు వెళ్ళబోతూ ఉన్నా సరే బాబీ అస్సలు ఊరుకోడనమాట. ఆ సన్నీని కొట్టిన చోట కొట్టకుండా వీర కొట్టుడు కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే స్వరం అంటుంది, చూడరా బాబీ కొట్టద్దని చెప్పానా, ఆపు, ఎందుకు వాడిని చంపేస్తావా ఏంటి, ఎందుకు కొడుతున్నావు అని చెప్పి గట్టిగా అనేపాటికి చూడండి అమ్మ మేడం, ఈ విషయంలో మీకు అనవసరం అనేసి బాబీ అంటాడు. ఇంకా స్వరమ్మ ఒక్కసారిగా అమ్మ మేడం అనేసి బాబీ అంటున్నాడేంటి, అమ్మ అని కదా నన్ను పిలవాల్సింది, మరి ఇలా అంటున్నాడేంటి అనేసి ఒక్కసారిగా ఏంట్రా బాబీ నువ్వు అనింది, నన్ను అమ్మ మేడం అంటున్నావా, ఇన్ని రోజులు అమ్మ అని పిలిచి ఇప్పుడు అమ్మ మేడం అంటున్నావా అనేసి అనగాని, మరి అమ్మ మేడం అనకుండా అమ్మ అని ఎలా అంటానమ్మా, ఎందుకంటే ఈ రోజైనా నువ్వు నాకు సపోర్ట్ పలికావా, ఎప్పుడు చూసినా ఈ సన్నీగాడికి సపోర్ట్ పలికేవా, దాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఈ సన్నీగాడు అంటేనే నీకు ఇష్టం, అందుకే నేను ఏది చేసినా చేయకపోయినా ఏమనవు, కానీ ఆ సన్నీ ఏదైనా ఇంత మంచి విషయం చేస్తే పొగిడేసి ఆకాశానికి ఎత్తేస్తావు. ఇప్పుడు వీడే జానకిని కిడ్నాప్ చేశాడు, జానకి కనపడకుండా పోవటానికి చనిపోయింది అని చెప్పడానికి కారణమంతా ఈ సన్నీయే, ఇప్పుడేం చేస్తావు చెయ్యి అమ్మ మేడం అనేసి బాబీ ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే ఇంకా స్వరమ్మకి గుండె పగిలిపోయినంత పని అవుతుంది. ఏంటి బాబీ ఇలా మాట్లాడుతున్నాడు అనేసి మనసులో అనుకొని ఇంకా లేదు నాన్న, సన్నీకి జానకి కిడ్నాప్కి ఎటువంటి సంబంధం లేదు, జానకిని చంపింది కూడా సన్నీ కాదు బాబీ, నా మాట నమ్ము అనేసి అనగానే నువ్వే నా మాట నమ్మండి అమ్మ మేడం, జానకి కిడ్నాప్ అవ్వటానికి జానకి చనిపోవటానికి కారణం అంతా కూడా ఈ డీసీపీఏ జానకిని కిడ్నాప్ అయ్యేటట్టుగా చేశాడు, ఇది ఇక్కడ నీకు అంత సెటప్పే అర్థం అవ్వట్లేదా అని చెప్పేసి బాబీ కూడా స్వరమ్మని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఈలోపే అక్కడికి లాయర్ గంగాధరం గారు కూడా వచ్చి కూర్చొని ఆ జరుగుతున్నటువంటి సినిమా మొత్తం చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే బాబీకి స్వరమ్మకి సన్నీకి మధ్య ముగ్గురికి మాట జరుగుతూ ఉంటుంది. ఇంక ఇలా జరుగుతూ ఉండేలోపే పోలీసులు వస్తారు, బాబీని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారనమాట. ఇంకా ఈలోపే హాసిని అలాగే హాసినితో పాటు డాషు ఇద్దరు కలిసి ఆటోలో వస్తూ ఉంటారు సన్నీ వాళ్ళ ఇంటికి. ఈ బాబీ సన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళిద్దరూ కలిసి ఏం గొడవ పడుతున్నారు ఏంటో, అసలే బాబీగాడు ఆవేశంగా వెళ్ళాడు, వాడి కోపం వస్తే అసలు తట్టుకోలేము అనేసి హాసిని ఆటోలో మాట్లాడుతూ, ఆటో అన్న కొంచెం త్వరగా పోనీవా అనేసి అనగానే సరేనమ్మా అనేసి ఆటో ఆయన కూడా ఉన్న కాడికి స్పీడ్ పెట్టుకొని మొత్తానికి గమ్యానికి అయితే చేరుతారు. ఇంకా ఇలా గమ్యానికి చేరేలోపే అక్కడ పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది బాబీకి సన్నీకి మధ్యలో. బాబీ సన్నీని వీర కొడుతూ ఉంటే సన్నీ ఏమో ఇంకా కుదిరినప్పుడల్లా బాబీని కొట్టుకుంటూ మొత్తానికి అలా జరుగుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఇంకా ఉంటారు కదా హాసిని అలాగే డాషు వస్తారు. ఈలోపే పోలీసులు వచ్చేసి బాబీని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారనమాట. వెంటనే
వెంటనే స్వరమ్మ ఈ విషయంలో బాగా సపోర్ట్ చేస్తుంది బాబీకి. అయినా కూడా ఇప్పుడు మా బాబీని మీరెందుకు అరెస్ట్ చేస్తున్నారు? జానకి చనిపోవటానికి బాబీకి సంబంధం ఏముంది? ఓహో, డీసీపీని కొట్టాడు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారా? ఈ డీసీపీ ఇగో ఈ శివ ఇద్దరు అన్నా తమ్ముళ్ళంతా కొట్టుకోవటం సహజమే కదా, కాబట్టి మీరు వెళ్ళండి, అరెస్ట్ చేయాల్సిన పని లేదు అనగానే, సారీ మేడం, మేము అరెస్ట్ చేస్తుంది డీసీపీ సార్ని ఈ శివ కొట్టినందుకు కాదు, జానకిని చంపినందుకు అనేసి అనగానే ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతుందన్నమాట. అదేంటి, జానకిని చంపింది బాబీ ఎందుకు అయ్యింది? జానకి చనిపోయింది, బాబీ ఎందుకు చంపుతాడు అనేసి అనగానే, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం, చూడండి అని చెప్పేసి ఫోన్లో ఉన్నటువంటి వీడియోని చూపిస్తూ ఉంటారు స్వరమ్మకి. ఎందుకంటే ఒకరోజు శివాకి ఫోన్ చేస్తుంది కదా సేతులక్ష్మి, ఇదంతా కూడా సన్నీ ఆడిచ్చిన నాటకమే కదా. సేతులక్ష్మి ఫోన్ చేసి, ఏమండి మీరు పొద్దునంతా ఒక అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయి కనపడిందా అనేసి అడిగారు కదా, ఇప్పుడే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఇదిగోండి ఇలాగ ఊరి చివర పరిగెత్తుకుంటూ వెళ్తుంది, మీరు త్వరగా రండి అని చెప్పేసి పలానా ప్లేస్ అన్న అడ్రస్ కూడా చెప్తుంది సేతులక్ష్మి. ఆ సేతులక్ష్మి చెప్పిన అడ్రస్ ప్రకారం బాబీ వెళ్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ పరిగెత్తేటప్పుడే బాబీ చెప్పు తెగిపోతుంది. ఆ తెగిపోయిన చెప్పుల్ని అక్కడ పడేసి జానకి కోసం వెతికి అలసిపోయి తిరిగి ఎవరైతే బాబీకి ఫోన్ చేశారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుందన్నమాట. ఇంకప్పుడు వెంటనే ఇంటికి తిరిగి రాగా అని అడుగుతుంది కదా హాసిని కూడా, ఏంటి బాబీ నీ కాలు చెప్పులు కూడా లేవేంటి, ఏమైంది అనేసి అడుగుతూ ఉంటుంది కదా. ఇంకా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా సన్నీ ముందుగానే వీడియో తీపిస్తాడనమాట. ఇంకా ఆ వీడియో చూపించి ఇదిగో ఈ బాబీగాడే ఆ జానకిని చంపాడు అన్నదానికి ప్రూఫ్ మా దగ్గర ఉంది, ఇదిగో జానకి చనిపోయిన తర్వాత 100 అడుగుల దూరంలో అంతకు ముందు రోజు నైటే బాబీ తచ్చాడుతూ జానకిని వెతుకుతూ కనపడ్డాడు. ఈ జానకిని వెతుకుతూ మొత్తానికి ఈ బాబీ కాలు చెప్పులు తెగిపోయాయి. ఆ చెప్పులు అక్కడే పడేసి జానకిని వెతికి జానకిని చంపి పడేశాడు. ఎంతకంటే కూడా ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి, జానకిని చంపింది ఈ బాబీయే అనేసి విషయం చెప్పేస్తారు. స్వరమ్మ తెగ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు బాబీ ఇలా చేసావు అని చెప్పేసి బాబీని అనగానే, అదేంటి ఇలా ఎందుకు చేసావు అంటుంది. అంటే నేను జానకిని చంపాను అనేసి అమ్మ నమ్ముతుందా అనేసి తన చేతిలో ఉన్నటువంటి కర్ర తనకే తెలియకుండా కింద పడిపోతుంది. ఏంటమ్మా నేను చంపానంటున్నావా, నా కొడుకు ఇలా చేయడు అని చెప్పేసి వాడికి నువ్వు జవాబు చెప్పాల్సింది పోయి ఏంటి ఇలా చేసావు అనేసి నన్నే అడుగుతావా అమ్మ మేడం నువ్వు అని చెప్పేసి బాబీ మాటలకి స్వరమ్మ గొక్కబెట్టి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆటోలో వచ్చినటువంటి హాసిని డాష్ గబగబా లగెత్తుకుంటూ లోపలికి వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, జానకి చనిపోతే శివాని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు శివ జానకిని ఎందుకు చంపుతాడు, జానకిని చంపాల్సిన అవసరం శివాకి ఏముంది అనేసి, ఇంకా అసలు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటారు కదా, అదంతా నిజమేనా అనేసి ఇంకా 1 by 1 క్వశ్చన్ల మీద క్వశ్చన్లు పోలీసులకి విసురుతూ ఉంటుంది హాసిని. ఇంకా వాళ్ళందరూ తగిన జవాబు చెప్తూ ఉంటారు. అప్పుడే సన్నీ అనుకుంటాడనమాట, హాసిని వాడిని అరెస్ట్ అయ్యి చక్కగా వాడు జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తూ ఉంటే నువ్వు నేను అమ్మ ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండొచ్చు, వాడు అక్కడ బాధపడుతూ ఉంటే ఇక్కడ మనం సంతోషంగా ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అనేసి మనసులోనే బాబీ గురించి బ్యాడ్గా అనుకుంటూ ఉంటాడు సన్నీ. ఇంకప్పుడే హాసిని అంటుంది, ఏంటి ఈ వీడియో ప్రకారం జానకిని చంపింది బాబీగాడే అనేసి బాబీని అరెస్ట్ చేస్తున్నారా, ఏంటి లాయర్ సార్ మీరేం మాట్లాడరేంటి అనేసి ఆ కూర్చున్నటువంటి గంగాధరాన్ని ఇంకా హాసిని అడుగుతుంది. అప్పుడే గంగాధరం ఇంకా లెగిసి, ఇదిగో పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తున్నారు, ఆ తర్వాత నేనేం చేయాలో ఆ పని చేస్తా, మీరు చేయాల్సిన పని చేసుకోండి, ముందు నా పని తర్వాత కొనసాగిస్తా అని చెప్పేసి ఇంకా లాయర్ గారు చెప్తారు. ఏంటి లాయర్ తేడాగా మాట్లాడుతున్నాడు, ఈ లాయర్ ఏం చేస్తాడు తర్వాత, ఏంటి ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు అనేసి సన్నీ గుంజుకుంటూ ఉంటాడు. స్వరమ్మ ఏడుస్తూ ఉంటుంది. బాబీ ఏమో నేను జానకిని చంపలేదు, అయినా కూడా మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చెప్పేసి స్వరమ్మ అడుగుంది కదా పోలీసుల్ని. అప్పుడే బాబీ చెప్తాడనమాట, అమ్మ మేడం ఇంకా మీకు అర్థం కాలేదా, ఇదంతా కూడా నటిస్తుంది సన్నీయే, అయినా కూడా నేను ఇప్పుడు ఇంటికి వస్తాను, ఇంకా గొడవ పెట్టుకుంటారు, ఎలాగైనా సన్నీని చేసుకుంటాను అనేసి ముందుగానే ఊహించినటువంటి నీ కొడుకు ముందుగానే పోలీసుని పిలిపించి ఇదిగో ఇంట్లో పెట్టుకున్నాడు, నేను వచ్చి సన్నీ మీద గొడవ పడేపాటికి ఇంకా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అర్థమైందని నీకు వాడి నటన, వాడు కావాలని నీ ముందు నటిస్తున్నాడు, నీ ముందు మంచిలాగా ఉంటాడు, మా అందరి ముందు వేరే ఇంకొక మనిషిని కనపడతాడు, అర్థమైందా నీకు అని చెప్పేసి స్వరమని గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట బాబీ.
ఇంకా స్వరమ్మ మటుకు పాపము అటు చెప్పలేక ఇటు చెప్పలేక ఏడుస్తూ, ఏంటి బాబీ నువ్వు చేసే పని, ఏంటి సన్ని ఈ పని, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, పోలీసుల ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి పోలీసుల్ని వెళ్ళిపోమంటుంది స్వరమ్మ. అప్పుడే పోలీసులు చెప్తారు, లేదమ్మా ఇంకా మాకు అనుమానం వచ్చింది, మరి తప్పు చేయలేదని నిరూపించుకోమనండి, ఇతనే జానకిని హత్య చేసింది, మా దగ్గర ఇంత ప్రూఫ్స్ ఉన్న తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయాల్సింది అనేసి బాబీని తీసుకువెళ్ళిపోతూ ఉంటే స్వరమ్మ ఏడుస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.